అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆపరేషన్ సింధూర్ ఒక్క భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ క్యాప్షన్ మొత్తం మారుమోగిపోతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో తెల్లవారుజామున 1:30కి పిఓకే స్థావరాలపైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడి పట్ల అయితే మొత్తం దేశం అంతా కూడా హర్షిస్తోంది. చాలామంది ప్రముఖులు ముందుకు వచ్చి ట్వీట్లు చేస్తూ ఉన్నారు, వాయిస్లు వినిపిస్తున్నారు, ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మనతో ఉన్నారు. మేడం, చాలా మొన్నటిదాకా చాలా బాధపడ్డాం, అమాయకులైన 26 మంది ప్రాణాలు తీశారు. సో పిఓకేలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపైన దాడులు జరిగాయి. చాలామంది ఇంకా కౌంట్లోకి 50+ అంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. గౌరవ ప్రధాని మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు. భారతదేశం అనేది సెక్యులర్ దేశం అండి. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూనే పరమతాన్ని గౌరవించాలి. కానీ ఈ ఉగ్రవాదులు వచ్చేసి మత మూఢత్వంలో కూరుకుపోతున్నారు. మొన్న హిందువులని మీరు ఏ మతం అని అడిగి మరీ హిందువులు కాల్చి చంపడం అనేది చాలా దారుణం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఖండించాలండి. ఈ మత మూఢత్వంలో నుంచి బయటకు రావాలి. ఇది ఒక విష సంస్కృతి. ఇది దాన్ని రూట్స్ విస్తరించకముందే దీన్ని పూర్తిగా నాశనం చేయాలి. ప్రధానమంత్రి గారు చాలా మంచి చర్యలు తీసుకున్నారు. ఈ ఉగ్రవాదుల్ని ఉగ్రవాద దాడిని కూడా పూర్తిగా ఖండించాలని చెప్పి దీన్ని పెకిలించాలని పూర్తిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 9 స్థావరాల మీద అటాక్ చేశారు. దాదాపు 50 మంది ఉగ్రవాదుల్ని అంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశం అంతా కూడా గొప్ప రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఇలాంటి చర్యలు తీసుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఉగ్రవాదాన్ని పూర్తిగా ఈ దేశం నుంచి నిర్మూలించాలని కోరుతున్నానండి. న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నారు. 26 మంది అమాయకులు సింధూర్ అంటేనే బొట్టు చెరిపేశారు అని దాని మీనింగ్ వచ్చేలాగా పెట్టారండి ఆపరేషన్ సింధూర్ అని. సో ఆ కుటుంబాలకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా? పూర్తి న్యాయం అంటే సొంత వాళ్ళని కోల్పోయారండి. అది ఎంతమంది ఏం చేసినా కూడా ఆ లోటును భర్తీ చేయలేరు. కాకపోతే ఏదైతే చేసిన చర్యను ఖండించాలి, దాన్ని పూర్తిగా నివారించాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా ప్రజలంతా భారతీయులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ లోటును ఆ కుటుంబ సభ్యులకి ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఫైనల్గా చెప్పండి మేడం, ఏం చేస్తే ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయి? ఎందుకంటే కాశ్మీర్ లాంటి ఒక అందమైన ప్రదేశానికి అమాయకులు వెళ్ళి బలైపోవడం చూస్తున్నాం. సో ఇక నుంచి పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేస్తుందని పాకిస్తాన్ నుంచి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా కౌంటర్ అటాక్ ఉంటుంది, వెయిట్ చేయండి అని చెప్తున్నారు. సో ఇటువంటి వాటిని నిర్మూలించాలంటే ఏం చేస్తే బెటర్? మీరు ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? తప్పకుండా ఉక్కుపాదం పెట్టాలండి ఇటువంటి ఉగ్రవాద చర్యల మీద. భవిష్యత్తులో ఇలాంటి రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద పగబెట్టుకొని సామాన్యుల ప్రాణం తీసుకోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే చిన్న పిల్లల్ని తండ్రులను కూడా భార్యలు బ్రతిమాలుకున్నారు, వదిలేయండి అన్నా కూడా వాళ్ళ ఎదురుగానే కాల్చి చంపటం. ఆంధ్రప్రదేశ్ చూస్తే మౌళి గారు, అదేవిధంగా మధుసూదన్ గారు, వీళ్ళ ప్రాణాలు కూడా తీయటం చాలా దురదృష్టకరం. ఇలాంటివి విన్నప్పుడు చాలా చలించిపోతాం. భవిష్యత్తులో ఎందుకంటే రేపు మన కుటుంబాల్లో కూడా జరుగుతాయి ఇలాంటివి. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదాన్ని పూర్తిగా ఖండించాలి. ఇలాంటి చర్యలు రాకుండా భవిష్యత్తులో గవర్నమెంట్ కూడా మంచి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా యుద్ధానికి కూడా ఎవరికి వాళ్ళు సంసిద్ధమని చెప్పి క్యాంప్స్ పెట్టడం కానీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు 9 రాష్ట్రాల్లో కూడా. ఇది సంతోషకరమైన విషయం అండి. ఏదైనా ఇటువంటి చర్యలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. మెయిన్ మతతత్వం వేరు, మూఢత్వం వేరు. మూఢత్వంలోకి ఎవరు కూడా ఏ మతమైనా సరే మూఢత్వంలోకి వెళ్ళకూడదు. సో ఇది ఇప్పటికే చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇండియాకి సపోర్ట్గా ట్వీట్లు చేస్తున్నారు. చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వాయిస్ ఇస్తున్నారు. ప్రస్తుతం తంగిరాల సౌమ్య గారు చెప్పినట్టు దీన్ని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ఇటువంటి ఉగ్ర దాడులు అనేవి మళ్ళీ జరగకుండా ఉంటాయని మోడీ గారికి, అలాగే రక్షణ శాఖకి సంబంధించిన పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు అభినందన తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, నందిగామ నుంచి.